స్టూడెంట్స్ అందరికీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ ఈ మా గుంటూరులో ఉన్నటువంటి మా ఎల్ఎం స్కూల్కు ఒక అంటే మా ఇంకా స్కూల్ మీటింగ్ కానీ కాబట్టి ఆ వాతావరణం జరుగుతుంది. ఈరోజు మా ప్రైవేట్ స్కూల్లో పోతున్నా కానీ అక్కడ ఉన్న వాతావరణం పార్కింగ్ కానీ ఆడుకోవడానికి కానీ అలాంటి వసతులు మేము కూడా గుంటూరులో ఉన్నటువంటి మా ఫాదర్ జాబ్ చేస్తున్నప్పటికీ నలుగురు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. ఈరోజు ప్రతి ఏదో 2 లక్షలు పెట్టి స్కూల్ వ్యాపారం చెప్తే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మీకు ఈరోజు కొడుకు తీసుకోవాలి, బ్యాగ్ తీసుకోవాలి, పట్టేస్తున్నారు. ఆ రోజు మాకు ఇచ్చిన ఎవరు లేరు. అప్పుడు ఏంటంటే మధ్యాహ్నం కూడా ఏదో ఎలిమెంట్ స్కూల్లో రొట్టెలు ఇచ్చేవాడు. ఆ తర్వాత మేము ఆర్ట్స్ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఏం లేదు. ఈరోజు గవర్నమెంట్ రకరకాల ట్యాపులు గీపులు అన్నీ ఇస్తా ఉన్నారు. ఈరోజు ప్రైవేట్ స్కూల్కి కంటే కూడా గవర్నమెంట్ స్కూల్లో మంచి టీచర్స్ ఉన్నారు. డాక్టర్ అంటే యాక్చువల్ యూనివర్సిటీలో ఉండాలి. అంటే డాక్టర్ అంటే దానికి యూనివర్సిటీ తీసుకుంటారు దాంట్లో. అలాంటి టీచర్స్ అందరూ ఇక్కడ క్వాలిఫై ఉన్నారు. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే 10వ క్లాస్ చదివేటటువంటి ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదో బస్సులో స్కూల్ డ్రెస్సులు తప్ప అది ఉండదు, ఆడుకోవడానికి ప్లేస్ ఉండదు. ఇలాంటి వాతావరణం కానీ ఇలాంటి మీరు ఉన్నారు చాలా హ్యాపీగా అవకాశం అక్కడ అలా ఉంటారు తప్పదు కదా. దాంట్లో గదులు 20 కూర్చోబెట్టి చేస్తారు. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ మన కోసం పథకాలను సిస్టమ్ చేస్తున్నారు. కాబట్టి ఇవి కూడా మేము 1 to 7 సంవత్సరాల వరకు గుంటూరు వెళ్ళాం. తర్వాత మనం ఇంటర్వ్యూకి బాపట్లో కూడా కలిసి అక్కడ జాబ్ చేస్తాం. ఆ తర్వాత నాన్న జాబ్ చేస్తూ మేము కొల్లూరులో తెలుగుడు ఏడుదోడు గారు తీసుకున్నప్పుడు ఆయన కొల్లూరు తీసుకుంటే మేము బాపట్లో కూడా ఇంటర్వ్యూలో కూడా క్లాస్ వెళ్ళాం. తర్వాత డిగ్రీ వేరే తర్వాత లా కాలేజీ వెళ్ళిపోయాం. ఏ దారి వేరైనప్పటికీ మనం చదువుకునే దారిలో మనం ఎంచుకునే ఫ్రెండ్స్ కానీ మన వాతావరణం బట్టి కూడా మన మీద పడతా ఉంటుంది. టీచర్లు చెప్తుంది, మనపాటు చెప్తారు, వాళ్ళు అంచనా చేసినా ఏం చేసినా కూడా మనకి రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్పిన పాఠాలు గుర్తొస్తాయి. కాబట్టి మీరందరూ కూడా ఇంత ఫెసిలిటీస్ ఇంత వాతావరణం ఉన్నప్పుడు మన ప్రైవేట్ స్కూల్ కంటే కూడా నీట్గా మనం ఈ రోజుకూరు స్కూల్ హై స్కూల్కి పేరు రావాలా. అదేవిధంగా టీచర్లు చెప్పే ప్రతి విషయాన్ని మీరు గమనించాలా. మాకు ఒక్కోసారి వాళ్ళు టీచర్లు చెప్పినవి ఒక్కసారి పొరపాటు చేసి మనం గుర్తొచ్చినప్పుడు మాట ఆ టీచర్ ఎలా చెప్పారు గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి మేము ఇంట్లో నలుగురము ఈరోజు మన మనసులో ఉన్నామంటే గవర్నమెంట్ స్కూలే కారణం. కాబట్టి మీరు కూడా బాగా ఉన్న ఫెసిలిటీస్ బాగున్నాయి కాబట్టి మంచి మార్కులు తెచ్చి మీ తల్లిదండ్రులకి స్కూల్కి మాస్టర్లకి అందరికీ పేరు కావాలని కోరుకుంటూ ఇలాంటి స్కూల్కి రావడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి చంద్రశేఖర్ గారికి వివేక టీచర్లందరికీ నాకు ధన్యవాదాలు వస్తూ మీరు బాగా చదువుకొని మీకు ఏది నచ్చితే ఆ ఫీల్డ్ కింద ఎంచుకొని మీరు మంచి ఉన్నతిలో లాయర్లు, డాక్టర్లు, బ్యాంకులు మిగతా అన్నింటికి వెళ్ళాలని కోరుకుంటూ చదువు. అలాగే ఉపాధ్యాయులకు నమస్కారాలు. ఈ ఇన్స్టిట్యూట్ చూస్తే మీకేమనిపిస్తుంది? నాకైతే ఆలోచించింది. అవసరమైనప్పుడు మన ఫ్రెండ్కి వెళ్ళేటప్పుడు మనకు అవసరమైనప్పుడు మన ఫ్రెండ్కి మనం వెళ్ళడం అనేది సర్వసాధారణం. 2 ఉన్నతిని చూసి అభినందించడానికి వచ్చినప్పుడు అతను నిజమైన స్నేహితుడు అని అనిపించుకుంది. ఈ సందర్భంలో శంకరరావు గారిని చూసి భాషా ఉన్నతిని గుర్తించి నేను అభినందించడానికి మరి వారు వృత్తిలో బిజీగా ఉంటారు, హోమ్లీ లైఫ్లో బిజీగా ఉంటారు. అయినప్పటికీ తన సమయాన్ని తన బాల్యమిత్రుడికి సంతోషంతో సంతోషాన్ని పంచుకోవడానికి వచ్చారు. చాలా అభినందనీయం. మరి ఈ సందర్భంలో నేను కూడా మీకు చెప్పాల్సినటువంటి ప్రతి విషయంలో ఆర్టిఫుల్గా పనిచేయడానికి మేము ప్రయత్నం చేయాలి. సక్సెస్ అవ్వడానికి అదే వస్తుంది. బాగా కష్టపడాలి. మరి లైఫ్లో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఆ కష్టం మీకు ఉపయోగపడుతుంది. మరి మీరు కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదిగేంత వరకు మీరు కూడా ఆ క్రమంలో మీ కృషిని చేయండి. సక్సెస్ మీకు కూడా రాసాను. ఓకే, నమస్కారం.
అనేది వీళ్ళకి ప్రత్యక్షంగా చూపించినందుకు ఇలాంటి వాతావరణము రావడానికి ముఖ్య కారణమైనటువంటి డాక్టర్ చంద్రశేఖర్ గారికి అభినందిస్తూ మీరు కూడా పిల్లలు మీరు కూడాను ఇలాంటి ఒక పరిస్థితులు ఏర్పడడానికి ఎప్పుడూ కూడా మంచి పక్షాన ఉండటం అనేది దోహదం చేస్తుంది. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవటము కాదు. అసలు కార్పొరేట్ అనేది రావడానికి ఎలాంటి పరిస్థితులు ఎలాంటి సాధన చేశారనేది గతంలో చెప్తున్నాం. ఎంతో కష్టపడి వచ్చింది. అదే పొద్దున్న ప్రిపేర్ అయ్యి సాయంత్రం రాసిన ఎగ్జామ్ కాదు. 10 సంవత్సరాలుగా పరిశోధన చేసి సాధించినటువంటి. అలాగే మీరు రేపొద్దునే గొప్పవాడు అయిపోరు, లేదా 10వ తరగతి పాస్ అయిపోయాం గొప్పవాడు అయిపోరు. చూడండి, వారి యొక్క ప్రయాణం సుమారుగా ఒక 40 సంవత్సరాల కాలంగా జరిగినటువంటిది. ఇలా జీవితంలో మరెన్నో ఇలాంటి పరిస్థితులు మన మిత్రులు చూడాలని, అలాగే విద్యార్థులైనటువంటి మీరు కూడా ఇలాంటి పరిస్థితులు ఇలాంటి ఉన్నతమైనటువంటి స్నేహాలను ఏర్పరచుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆశా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభకి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ముఖ్యమైన కారణమైనటువంటి జీవితంలోనే అత్యున్నతమైనటువంటి చదువులు సిద్ధాంతమైనటువంటి పిహెచ్డి పట్టా ఉన్నటువంటి మన చంద్రశేఖరరావు గారికి తన బాల్యంలో ఆ యొక్క మధురాని ఘటనల్ని గుర్తు చేసుకొని, తన చిన్ననాటి స్నేహితుడిని గుర్తు చేసుకొని, తను సాధించినటువంటి లక్ష్యాలకి తగిన స్థాయిలో తనకి ఒక మాదిరి చిన్న సత్కారం చేయడానికి వచ్చినటువంటి ఫ్రెండ్స్ అయినటువంటి శంకరరావు గారికి, అట్లాంటి స్నేహితులు ఉండటం చంద్రశేఖరరావు గారికి, ఇట్లాంటి ఫ్రెండ్ ఉండటం చంద్రశేఖరరావు గారికి, అలాగే శంకరరావు గారి లాంటి ఫ్రెండ్స్ దొరకడం మన ఇంగ్లీష్ మాస్టర్ గారికి, చంద్రశేఖర మాస్టర్ గారికి చాలా మనం గొప్పగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మనలో చాలామంది ఈ రోజుల్లో స్నేహాలు నిలబడతలేదు. నెక్స్ట్ ఎవరింట్లో వాడు అయిపోతున్నాం. మనం ఒకడు బాగుపడుతున్నాడంటే ఇంకొకడు కోర్చుకునే రోజులు వచ్చేస్తాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడో ఉండే ఆయన ఎత్తుకొని చిన్న సత్కారం చేయడానికి ఇక్కడ దాకా రావడం, అలాగే ఆయన ఉన్నటువంటి చంద్రశేఖర మాస్టర్ గారికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణానికి అదొక మేలుగా అన్నమాట ఆయన జీవితంలో. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ ఫ్రెండ్షిప్, తర్వాత మన జీవితంలో అచీవ్మెంట్ ముందు తెలుసుకోవాలి. ఆ రెండు కొనుక్కుంటే తెచ్చుకునే కదా, ఫ్రెండ్షిప్ అయినా సరే, లేకపోతే జీవితంలో ఉన్నత లక్ష్యం అయినా సరే, అది చాలా కాలం జరిగితేనే జరిగింది. మీ ఫ్రెండ్షిప్ అయినా సరే 10th క్లాస్ అనేది చాలా కాలంలో అది చిరస్థాయి ఉండిపోతుంది. ఆ రోజులు జ్ఞాపకాలు. అలాగే ఇక్కడ మాస్టర్ గారు వచ్చేసేసి ఆ యొక్క ఫ్రెండ్స్కి, ఆ ఫ్రెండ్స్కి అభినందన సేవ అనేది చాలా పెద్ద విషయం అన్నమాట. ఇంకా పిహెచ్డి విషయంకి వచ్చేసేసి అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ పిహెచ్డి అనేది చాలా అత్యున్నతమైనటువంటి ఒక సర్టిఫికేట్. అలాగే దీని అనుమానాలు రీసెర్చ్ ఉందని చెప్పాను. ఆ రీసెర్చ్ జరగడానికి కూడా టైం ఒకేసారి 1 సంవత్సరం అయ్యేది కాదు. 1 సంవత్సరంలో అయితే అది రీసెర్చ్ కూడా కాదు, నిజం చెప్పాలి, పర్ఫెక్ట్ రీసెర్చ్ కాదు. అది టైం తీసుకుంటుంది. దాని పరిపూర్ణత కావాలంటే దాని ఒక రిజల్ట్ రావచ్చు, దాన్ని చదువుతాం. తర్వాత ఈ యొక్క రీసెర్చ్ అయిపోయిన తర్వాత పిహెచ్డీ చేసిన వాళ్ళు నాకైతే ఎవరికైనా చెప్పుకోవచ్చు. అంటే తన సబ్జెక్టులు తన ఫీల్డ్కి వచ్చేసి ఎవరికైనా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చాలామంది ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఈ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీకి మీరు ఉపయోగించుకోకుండా చాలా టైం వెళ్ళబుస్తున్నారు. ఈ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీకి మీరు కనీసం డౌట్ కూడా అడగలేని పరిస్థితి వచ్చేసింది. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీకి మనం వాడుకొని ఎంత క్యాచ్ చేయగలిగితే అంత మీరు విద్యా శిఖరాలకు తొందరగా రీచ్ అవుతారు. అలాగే మీరు ఈ టీచర్లు ఉన్నటువంటి ఏదైతే సబ్జెక్ట్ కాంటెంట్ ఉందో మీరు దాన్ని అంతా అబ్జర్వ్ చేయగలగాలి. అంటే దాన్ని వాళ్ళందరికీ వాళ్ళు ఒకసారి రాదు. మీరు క్వశ్చన్స్ వేసి దాన్ని రాబట్టగలగాలి. దాన్ని మీరు రాయేందుకు వస్తూ ఉంటుంది. అది నాలెడ్జ్ అనేది దానికి మరొక ఒక డైమండ్ అవ్వగలుగుతారు. మీరు రేపటి తరానికి బాగుంటుంది. సో ఈ యొక్క కార్యక్రమంలో ఇవాళ
మళ్ళీ ఇంకో చిన్న సత్కారం పొందినందుకు మాకెంతో గర్వంగా ఉంది. ఒక ఫ్రెండ్ కోసం ఇంకో ఫ్రెండ్ సత్కారం చేసుకోవడానికి ఈరోజు ఎంచుకున్నందుకు, అలాగే మా స్కూల్లో పెట్టుకున్నందుకు కానీ ఆ యొక్క శంకర్రావు గారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా సహా ఉపాధ్యాయులకు కూడా ధన్యవాదాలు.